ఇవాళ పొద్దున్నే ఇంట్లో అంతా హడావిడి, ఎందుకంటే ఒక చిన్న బిజినెస్ ట్రిప్ ఉంది. దానికోసం ఇక మా వైఫ్ కూడా పొద్దున్నే లేచి నా జ్యూస్ ఒకటి, కాఫీ ఒకటి రెడీ చేస్తుంది తను. సో నేను కూడా ప్యాకింగ్ తొందరగా చేసేస్తున్నాను. సో డైట్ కాబట్టి ఏంటంటే కొన్ని నట్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ప్లస్ ఒకటి సి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవి కంపల్సరీ క్యారీ చేయాల్సి వస్తుంది. సో వెళ్ళే ముందు ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని మనం వెళ్ళే ట్రిప్ ఏ కష్టం లేకుండా హ్యాపీగా జరగాలని చెప్పి. ఇది యాక్చువల్గా పొద్దున నా రెగ్యులర్ రొటీన్, కంపల్సరీ బయటికి వెళ్ళే ముందు దేవుడికి దండం పెట్టుకుంటాను. సో ఈ లేపు మా వైఫ్ కూడా కాఫీ ఇచ్చింది. ఒక కాఫీ తాగేసి బయలుదేరిపోయాను. ఆల్రెడీ ప్రభాస్ గారు కూడా సో బయలుదేరిపోయాను, కూడా కిందికి దిగిపోయాను. మా వైఫ్కి కూడా ఒకసారి బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాము. సో ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి ఎయిర్పోర్ట్కి. ఒక 1.5 అవర్ టైం ఉంది కాబట్టి కొద్దిగా స్పీడ్గానే వెళ్ళిపోయాం. సో ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఇలా ఉంటుంది పరిస్థితి. మార్నింగ్ టైంలో కంపల్సరీ ఏంటంటే ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. మన బస్ స్టాండ్ కంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంపల్సరీ మార్నింగ్ టైంలో మాత్రం ఫుల్ బిజీ ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్లో యాక్చువల్గా మనది ఏంటంటే డిజీ యాప్ ఉంటుంది కాబట్టి మనకు ఒక సపరేట్ లైన్ ఉంటుంది, మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఏంటంటే మన దగ్గర యాప్ ఉంటే ఏంటంటే వెళ్ళిపోవచ్చు. సో చెక్ ఇన్ అయిన తర్వాత లోపల గేట్ నెంబర్ 119 కాబట్టి ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది, నడుస్తూనే ఉండాలి మనం. ఇవాళ మార్నింగ్ ఎట్లా వాక్ చేయలేదు కాబట్టి లోపల వాక్ చేసి ఒక చిన్న కాఫీ బ్రేక్, బ్లాక్ కాఫీ. సో ఇది ఒక 2 days ట్రిప్ వచ్చేసి బయలుదేరుతున్నాను. ఇవాళ వెళ్ళి మళ్ళీ రేపు నైట్కి రిటర్న్ రావడం. ఒక బిజినెస్ ట్రిప్ ఇది, మ్యానుఫ్యాక్చరింగ్ దానికి సంబంధించిన ఒక చిన్న బిజినెస్ ట్రిప్. సో లంచ్లో వచ్చేసి ఇవాళ సలాడ్, వెజిటేబుల్ సలాడ్. డిన్నర్లో వచ్చేసి సాల్టెడ్ వెజిటేబుల్స్,